నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపోలో రాష్ట్ర ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు కావలి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు యూనియన్ జెండాలు పట్టుకొని ఆర్టీసీ ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ నిరసనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బుజ్జయ్య, జాయింట్ సెక్రటరీ మాలాద్రి, కోశాధికారి వెంకటేశ్వర్లు, గ్యారేజ్ అధ్యక్షుడు సత్యానందం, గ్యారేజీ సెక్రటరీ రాంబాబులు పాల్గొన్నారు. గురి చేసేలా తయారు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రమోషన్లు ఇవ్వకపోవడం వలన కింద స్థాయిలో కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశం లేదు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో భర్తీ చేయడానికి కూడా ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలా విపరమైన పరిస్థితులు ఆర్టీసీలు నెలకొని ఉన్నాయి. అదే కాకుండా ఇప్పటికి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఇస్తుందని ఆశతో ఉన్నాము. 4 డిఏలు ఇంతవరకు ఎటువంటి ఊసేలేదు డిఏలు. అలాగే 2017 పిఆర్సీ 11వ పిఆర్సీ 24 నెలల బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఎన్కాష్మెంట్లు ఆగిపోయినాయి. పూర్తిగా గవర్నమెంట్లో విలీనమైన తర్వాత మాకు రావాల్సినటువంటి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరకపోగా కనీసం బస్సులు కొనుగోలు చేయడం కానీ, కొత్తగా ఉద్యోగస్తులను తీసుకోవడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం చాలా దుర్మార్గం. ఇటువంటి విధానాల వల్ల రాబోయే రోజుల్లో ఆర్టీసీ కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాతో మా నిరసన కార్యక్రమం ముగించబోము. ముందు దీన్ని మరింత తీవ్రతరం చేసి రాబోయే రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.